తిక్కలోడు తిరణాలకెళ్తే ఎక్కదిగ సరిపోయిందంట. సమ్మక్క సారలమ్మ జాతరకెళ్ళి అక్కడ జనాలను చూసి ఆగమాగమైన తిక్కలోళ్ళం మేమే. 10 సంవత్సరాల తర్వాత మినీ మేడారంగా పేరుగాంచిన రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళినము. సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెకచ్చిన తర్వాత మొక్కులు చెల్లించుకుందామని శుక్రవారం రోజు వెళ్ళినము. ఆ రోజు జాతరలో భక్తుల రద్దీ మామూలుగా లేదనుకోండి. అంత మందిలో నుండి ముందున్న సమ్మక్క సారలమ్మ గద్దెలకి చేరుకోవడం ముచ్చట పక్కన పెడితే డైరెక్ట్ పైకే వెళ్తామేమో అనిపించింది. అయినా కొద్దిసేపు క్యూ లైన్ లో ఉన్నాము. ఆ కొద్దిసేపటికే ఊపిరాడకుండా అయింది. చక్కగా బయటికి వచ్చేసినాము. అయితే మేము మా ఆయనెత్తు బంగారం ఇచ్చినాం కదా, 2 బుట్టాలు తీసుకొని పోయినాము జాతరలకు. ఒక బుట్ట సమ్మక్క గద్దె మీద, ఒక బుట్ట సారలమ్మ గద్దె మీద పెట్టాల్సింది. కానీ ఆ గద్దెల వరకు కూడా వెళ్ళేటట్టు లేమని ఆ జాతరలోని భక్తులకే వంచి పెట్టినాము. ఇంకా అమ్మవార్లకి ఒడిబియ్యం కూడా తీసుకెళ్లిన. ఆ ఒడిబియ్యం కూడా అక్కడే ఒక అమ్మకి పోసిన. ఎదురుకోడిని మొక్కి ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయినాము. అమ్మవార్లని దర్శించుకోలేదు అనే బాధ, భయం, ఆందోళన మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అసలు నైట్ నిద్ర కూడా పట్టలేదు. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నిద్ర లేచి మళ్ళీ ఇప్పుడు జాతరలోకి వెళ్ళాలి, ఎలాగైనా అమ్మవార్లని దర్శించుకోవాలని బయలుదేరినాము. అమ్మయ్య, పొద్దున మేము వెళ్ళేటప్పటికి ఎక్కువ మంది భక్తులు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా ప్రశాంతంగా అమ్మవార్లని దర్శించుకొని మొక్కులు చెల్లించినాము.